నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ వెజిటేబుల్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెసిపీని ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. అంత సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ వెజిటేబుల్ రైస్ని చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ముందుగా మనం బాస్మతి రైస్ని అయితే నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ బాస్మతి రైస్ అయితే ఈ వెజిటబుల్ రైస్ని అయితే చేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెని అయితే పెట్టుకొని మనం గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కండి, అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, చిన్న జాజికాయ ముక్క, జాపత్రి, నల్ల యాలకులు, మరాఠీ మొగ్గ, అలాంటి బిర్యానీ ఆకు, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నూనె కాస్తలో వేయించాలండి. తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. ముందుగా మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. లేదా అన్నీ ఒకసారి వేసుకున్నా కానీ ఆ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయండి. ఏం పర్వాలేదు అలా చేసుకున్నా కానీ. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, ఇంకా బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా పచ్చి బఠానీలు, ఇంకా నేను క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకున్నాను అండి. మీ ఇష్టం, వెజిటేబుల్స్ మీరు ఏ ఇష్టంగా తినాలనుకుంటే అవైనా వేసుకోవచ్చు. సాల్ట్ అనేది వేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వాలండి. వెజిటేబుల్స్ అన్నీ మీ చాయిస్ అండి, మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసుకోవచ్చునండి, మీరు అవి కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే వాళ్ళు కూడా తింటారండి, చిన్నపిల్లలు. ఇంకా తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని వాటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ కలపెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర తురుము, పుదీనా తురుము అనేది వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మీరు వేసరికి నీళ్ళు అనేది పోసుకోవాలండి. 1-1.5 గ్లాసు వాటర్ అనేది తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అనేది తీసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ అనేది పోసుకొని సరిపడంత ఉప్పు అనేది వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసేసి వాటర్ అయితే మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోతే మరి ఇంకొంచెం అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయాలండి, రైస్ని. నేను ఇక్కడ బాస్మతి రైస్ని అయితే వేసుకున్నాను. తర్వాత స్టవ్ని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది చక్కగా ఉడకనివ్వాలండి. చక్కగా ఉడికిన తర్వాత మనం ఆ రైస్ని సర్వ్ చేసుకోవడమేనండి. చక్కగా పన్నీర్ కర్రీలోకి కానివ్వండి, మష్రూమ్ కర్రీలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.